చాలా చాలా సంవత్సరాలు కష్టాల మధ్య నడిచాం, శ్రమల మధ్య నడిచాం, ఆకలి బాధలతో తిరిగాను. మీ ముందు నిలబడి ఒక షర్టు ఒక ప్యాంటు మంచిగా వేసుకొని నిలబడ్డాను కదా. ఒకప్పుడు సరైన బట్ట వేసుకోవడానికి నా జీవితంలో ఏం లేదు. సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కున్నా. నేను చీకటి పడ్డ తర్వాత మా ఊరు మార్కెట్ దగ్గరకు వెళ్ళి 15 రూపాయలకి 20 రూపాయలకి సెకండ్ హ్యాండ్ బట్టలు ఎలాంటి తీసేవాళ్ళు. 25 రూపాయల షర్టు 25 రూపాయల ప్యాంటు కొనుక్కున్నా. వాటిని వేసుకుని తిరిగేవాడిని. మంచి భోజనం ఉండేది కాదు, సరైన వస్త్రాలు ఉండేవి కాదు. ఎక్కడికి వెళ్ళినా నా పక్కన నిలబడిన వాళ్ళందరూ నన్ను చూసి ముక్కు మూసుకునేవాళ్ళు. పోలీసులు కొట్టిన ఆ దెబ్బలు రసిగా ఆరుతుండేవి. శరీరం అంతా దుర్వాసన వస్తుండేది. ఎక్కడికి వెళ్ళినా నన్ను దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. అడుక్కునేవాడు అనేవాళ్ళు, పిచ్చోడు అన్నవారు. ఊరు బయట బస్ స్టాపులు ఉంటాయి. ఆ బస్ స్టాపుల కాడికి వెళ్ళి న్యూస్ పేపర్లు ఏరుకొని ఆ పేపర్లు వేసుకొని బైబిల్ తల కింద పెట్టి పడుకున్నా. చీకట పడితే ఎప్పుడు తెల్లవారుద్దా అనుకునేవాడిని, తెల్లవారాక అనుకునేవాడిని, మళ్ళా తొందరగా చీకట పడితే బాగు అనుకునేవాడిని. ఎవరు ప్రేమించేవాళ్ళు కాదు. ఆకలేసి ఒకసారి ఒక కళ్యాణ మండపంలో భోజనాలు జరుగుతున్నాయి. బైబిల్ చేత పట్టుకొని తల వంచుకొని వెళ్ళిపోయి లైన్లో కూర్చున్నా. ఎవరో అనుకొని భోజనం పెట్టేశారు. ఆతృతగా తింటుంటే ఒకడొచ్చి, నువ్వెవడు, నిన్నెవడు పిలిచాడు ఇక్కడికి లే అని నన్ను కాళ్ళను బట్టి లాగాడు. కట్టేస్తే గేటు గడదోసేసాడు. అడుక్కునేవాడు ఇక్కడికి వస్తాడా లోపలికి? యూజ్లెస్ ఫెలో. వాళ్ళ పక్కన కూర్చోన్నాడు. అడుక్కునే వాళ్ళ పక్కన కూర్చొని ఇస్తర్లో పెట్టిన భోజనం తిన్నా. ఆకలి బాధలు తట్టుకోలేకపోయా. అందరూ నన్ను చూసి నవ్వేవాళ్ళు, అందరూ నన్ను చూసి ఎగతాళి చేసేవాళ్ళు. ఆటో స్టాండ్కి వెళితే నన్ను చూసి వాసన వస్తుందని ముక్కు మూసుకొని దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. ఊరు బయట ఉన్న వాగు దగ్గరికి వెళ్ళి షర్టు విప్పి ఉతుక్కునేవాడిని. షర్టు ఆరాక మళ్ళీ దాన్ని కట్టుకొని ప్యాంటు ఉతుక్కునేవాడిని. ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు బాధలే. చచ్చిపోవాలనుకున్నా. ఎందుకు ప్రభు నాకు ఈ జీవితం? ఎందుకన్నా నువ్వు బ్రతికించింది? ఈ కష్టాలు అవమానాలు పడడానికా నా కొద్ది జీవితం అనుకున్నా. చర్చల ముందుకెళ్ళి నిలబడితే ఎక్కిరిచ్చేవాళ్ళు. ఒక రాత్రి బాగా ఆకలేస్తుంది. ఎక్కడికి వెళ్ళా ఎవరు పెట్టలే. హోటల్ ముందు నిలబడ్డా ఎవరు చూడలే. రాత్రి బస్ స్టాప్ దగ్గర ఒక థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్ ముందు ఒక ఇడ్లీ బండి ఆయన పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన అడిగాను, అన్నా 2 ఇడ్లీ పెడతావా అన్నా అని అడిగా. లే పో అన్నాడు. ప్లీజ్ అన్న ఆకలిస్తుంది అన్న. నీకు ఇడ్లీ పెట్టాలంటే ఈ ప్లేట్లన్నీ కడుగు అన్నాడు. అక్కడికి వచ్చి తినే వాళ్ళందరూ ప్లేట్లు కడిగేసా బైబిల్ పక్కన పెట్టి. చివరిలో ఆయన బండి సర్దుకొని పోయేటప్పుడు ఇడ్లీ వాయి తీసేటప్పుడు ముక్కలు ముక్కలు పడతాయి. ఆ ముక్కలన్నీ కట్టి నాకు ఒక పొట్లం పెట్టించాడు. ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి తిన్నా. ఆకలి చచ్చిపోవాలనుకున్నా.
ప్రభు నా తలనిటి రాశావు, ఎందుకు నేను బతకడం అని. ఒకరోజు చచ్చిపోదామని వెళ్ళిపోయాను. పెద్ద బ్రిడ్జి ఉంటుంది మా ఊరిలో, అది ఎక్కి తూకుదాం అది ఎక్కేసా. ఎక్కితే దూరం నుంచి ఒక పాట వినబడుతుంది, మైక్లో ఒక పాట. ఆ పాట నా చెవిలో సొచ్చుకొని పోయింది. ఆ పాట వినగానే ఎందుకనో నన్నెవరు వెనక్కి లాగుతున్నారట్టు అనిపించింది. ఆగిపోయాను. ఆ పాట ఏమో తెలుసా? ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా, 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 యేసయ్యా. ఒక్కసారి చచ్చిపోవాలని అనుకున్న నేను ఎవరో వెనక్కబట్టి లాగేసినట్టు అనిపించింది. ఆగిపోయా. ఎక్కడి పాట వినబడుతుంది అని సైకిల్ తీసుకున్నా. వరి పొలాలకు అడ్డం పడి ఆ పాట ఎక్కడ వినపడుతుందో అక్కడికి వెళ్ళిపోతే ఒక పాక, ఒక చిన్న పాక. ఆ పాకలో ఒక చిన్న టేప్ రికార్డు, చర్చి పైన ఒక గొట్టం. ఆ పాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. సాయంత్రము సంఘంలో స్తుతి ఆరాధన కూడుకున్నదట. ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి కూర్చున్నా. అన్నా అన్న. ఎవరన్నాడు? అన్నా నా పేరు పాల్పృథ్వీ అన్నా, మాది పలానా ఊరు. ఓ అన్నా, నిన్ను గూర్చి నేను విన్నా, నీ సాక్ష్యం నేను విన్నా అన్నాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు. నేను వచ్చిన సంగతి ఎవరో చెప్తా కానీ ఇందాక ఒక పాట వచ్చింది, ఆ పాట ఒకసారి పెట్టవా అన్న. ఏం పాట అది అన్నాడు. అదే నా కొండలలో కోనలలో అనే పాట. ఓ అదా రాజబాబు అన్న పాట అన్నా. మళ్ళీ ఒకసారి పెట్టన్నా. ఆగని రేపు రివైండ్ చేసి పెడతానని టేప్ రికార్డ్ రివైండ్ చేసి పెట్టాడు. అప్పుడు వస్తుంది, వంచన వంతన వరికిన భారాన వసగక పొసగిన విసిరే కెరటాల, వంచన వంతన వరికిన భారాన వసగక పొసగిన విసిరే కెరటాల, అలలు కడతేర్చినావా, నీ వలలో నన్ను దాచినావా, వలలో కడతేర్చినావా, నీ వలలో నన్ను దాచినావా, యేసయ్యా, 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 యేసయ్యా. ఎవరన్నా అన్న? ఓ ఈయన పెద్దయ్య గారు అన్న అన్నాడు. ఏం పేరంటే రాజబాబు అన్న. ఆహా ఏముందన్న పాట. మళ్ళీ పెట్టన్నా అన్న. మళ్ళీ పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొండలలో కోనలలో
అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, ఓ నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, యేసయ్యా, పడమందరం యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంవత్సరాల తర్వాత పరిచయ దేవుడు ఆశీర్వదించి గొప్ప స్థితికి తీసుకెళ్ళిపోయాడు నన్ను. నా స్థితిని మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు. ఒకరోజు మా ప్రేరిట వరకు ఒక ఫోన్ వచ్చింది. అప్పుడు నేను టీవీలో మాట్లాడుతున్నా, శుభవార్త టీవీలో నేను దేవుని వాక్యాన్ని అందిస్తున్నా. ఒక ఫోన్ వచ్చింది, దైవజనుల ఫోన్ మాట్లాడుతున్నారు. హలో, ఎవరండి? అమ్మా, నా పేరు రాజబాబు అమ్మా. అయ్యగారు ఉన్నారమ్మా. అయ్యా, అయ్యగారు బయటికి వెళ్ళారు, వస్తారు, నేను చెప్తాను అనగానే నేను రాగానే దైవజనురాలు చెప్పారు, ఇట్లా రాజబాబు గారు ఫోన్ చేశారని. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన పాట విని దేవుని దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తిని ఆయన నాకు ఫోన్ చేశాడా అని ఆ నెంబర్ తీసుకుని వెంటనే ఫోన్ చేస్తే, తమ్ముడా ఎంత అద్భుతంగా సువార్త చెబుతున్నావు తమ్ముడా అన్నా, కొన్ని సంవత్సరాల క్రితం నీ పాట విని నేను దేవుని దగ్గరకు వచ్చాను అన్నా అంటే ఏడుస్తున్నాడు. ఇంతకు ఫోన్ ఎందుకు చేసావన్నా అంటే అంటాడు, నీతో ప్రార్థన చేయించుకుందామని చేశాను రా బిడ్డ అంటాడు. స్థితిగతులు మార్చే దేవుడు ఈ రాత్రి నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. అడుక్కు తిన్న నన్ను, రోడ్ల మీద పడుకున్న నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి ఒక క్రొత్తదనాన్ని ఇచ్చి నూతనంగా చేశాడు. ఈ రాత్రి ఏ స్థితిలో వచ్చావో, ఏ పరిస్థితిలో వచ్చావో, నీ కొడుకును గురించి ఏడుస్తున్నావేమో, నీ బిడ్డల గురించి ఏడుస్తున్నావేమో, నీ కుటుంబం గురించి ఏడుస్తున్నావేమో, ఇదిగో ఆయన నీ కుటుంబంలో ఒక కార్యం చేస్తున్నాడు ఈ రాత్రి.